ఫిజిక్స్ అంటే భయమా? ఫిజిక్స్లో 100+ స్కోర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు ఒక వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనేది మనం ఈరోజు డిస్కస్ అనేది చేసుకోబోతున్నాం. సో ఇందులో మనం ఫిజిక్స్ చాప్టర్స్ అనేటివి 3 భాగాలుగా విడదీసి ఈ 3 భాగాలు డిఫరెంట్గా మనమైతే చదవాలి. మనకు టాస్క్ 1 వచ్చేసి ఈజీ కిల్ చాప్టర్స్ అన్నమాట. సో ఇక్కడ ఉన్న చాప్టర్స్ మీరు అన్ని కవర్ చేస్తే మీకు మినిమం ఒక 40 to 50 మార్క్స్ అయితే కన్ఫర్మ్. అలాగే ఈ చాప్టర్స్ అనేటివి ఈజీగా ఉంటాయి. సో లైక్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్, ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈజీ చాప్టర్. ఆల్టర్నేటివ్ కరెంట్ వెరీ ఈజీ చాప్టర్, ఇక్కడ నుంచి కూడా మనం 1 క్వశ్చన్ to 2 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అప్పుడప్పుడు 1, 2, 3 క్వశ్చన్ల దాకా కూడా రావచ్చు. మోడర్న్ ఫిజిక్స్ ఇంకా ఇంపార్టెంట్ అండ్ ఫుల్ ఈజియెస్ట్ చాప్టర్ అంటే మోడర్న్ ఫిజిక్స్ అండ్ హై స్కోరింగ్ చాప్టర్ కూడా మోడర్న్ ఫిజిక్సే. ఈఎంఐ నుంచి మనకు 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అప్పుడప్పుడు ఈఎంఐ నుంచి క్వశ్చన్స్ రాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఇక్కడ నుంచి మనకు 2 to 3 క్వశ్చన్స్, అప్పుడప్పుడు 4 క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ చాప్టర్స్ అనేటివి మీరు నీట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ చాప్టర్స్ అన్నమాట. ఇవి మీరు కవర్ చేసుకుంటే మీకు ఫిజిక్స్లో ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు 40 మార్క్స్ అనేది ఆల్రెడీ స్కోర్ చేసి ఉంటారు కాబట్టి సో మిగతా మార్క్స్ అనేటివి మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో టాస్క్ 2లో మనకు మీడియం టఫ్ చాప్టర్స్. సో ఇందులో మనకు కరెంట్, ఎలక్ట్రిసిటీ, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. సో ఈ చాప్టర్స్ అయితే మీరు కవర్ చేసినట్లయితే మీకైతే అరౌండ్ 50 to 60 మధ్యలో అయితే మీరు మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అరౌండ్ టాస్క్ 1, టాస్క్ 2 కలిపి టోటల్ కలిపి 100 మార్క్స్ వరకు అయితే రావచ్చు. సో 100 మార్క్స్ అంటే మీరు ఒక మోటివేషన్ అనేది మీలో ఉంటుందన్నమాట. టాస్క్ 3లోకి మనం వచ్చేద్దాం. ఇక్కడ మనకు మోషన్ ఇన్ ఏ ప్లేన్, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ 2 చాప్టర్స్ ఫుల్ ఇంపార్టెంట్. వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి రొటేషనల్ మోషన్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఇలా మీరు ఫిజిక్స్ని అయితే కవర్ చేస్తే 100+ మార్క్స్ అనేవి నీట్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు అన్నమాట. సో ఈ టాస్క్స్ని ఫాలో కండి, మంచి టైం టేబుల్ వేసుకోండి అండ్ కన్సిస్టెన్సీగా ఉండండి. రివిజన్ ఇస్ ద కీ టు సక్సెస్. థ్యాంక్ యూ.